నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన పూర్వభాద్ర అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ జూలై 2024లో హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. యాండి చూసారా, సూరిబాబు గారికి మళ్ళీ వచ్చిందిటా. ఇల్లు ఎగిరిపోయేలా కేక పెట్టింది నీరజ. ఏమొచ్చింది, వైరల్ ఫీవరా అడిగాడు శ్రీధర్. కాదు, పోటీల్లో బహుమతి వచ్చిందిట అంది. మళ్ళీనా? ఎంతటా? 3000. ఓ సింతేనా? వంట ఆవిడ వాణిగారికి వరలక్ష్మి వ్రతం నాడు వంట చేస్తే ఇస్తారు, ఆ మాత్రం. చాలే ఊరుకోండి, కథలు రాయటం అంటే మాటలా? చూడండి, మెసేజ్ పెట్టి గంట కాలేదు, అప్పుడే ఎన్ని కామెంట్లు వచ్చాయో అని ఫోన్ చేతిలో పెట్టింది. జాతరలో జనంలా పోటెత్తాయి కామెంట్స్. 50 ఏళ్ల వయసులో కలం పట్టి విజృంభించి రాస్తున్న సూర్యానికి అభినందనలు అని ఒకరు, క్రికెట్లో ధోని, రచనల్లో మా సూరిబావ అని ఇంకొకరు, మన వంశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న సూర్యం అంటూ బోలెడన్ని మెసేజ్లు. చూశారా అడిగింది నీరజ. చూశాను. మీ గ్రూపుకు పనా పాడా? మా ఇంట్లో పాలు విరిగిపోయాయి అన్నా సరే వెల్లువలో వచ్చి పడిపోతాయి కామెంట్లు. మీకన్నా ఛానల్ వాడు నయం విసుక్కున్నాడు. ఒళ్ళు మండిపోతోంది అతనికి. సదరు సూర్యనారాయణ శ్రీధర్కి స్వయాన తోడలుడు. ఆ మధ్య ప్రమోషన్ మీద సీటు మారాడు. అదొక పిచ్చి పోస్టు. బల్ల దగ్గర కూర్చొని రోజు మొత్తం మీద 6 డజను సంతకాలు పెట్టడం, అంతే. అంతకు మించిన పని ఏమీ లేదు. ఎంతసేపని గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంటాడు. కాలక్షేపం కోసం ఏదో రాయటం మొదలుపెట్టాడు. పత్రికలకు పంపించాడు. శతభిష అని జన్మ నక్షత్రం పేరు కలం పేరుగా పెట్టుకున్నాడు. 1-2 కథలు వచ్చాయి. బంధువులు సంబరపడిపోయారు. ఆ శతభిష ఎవరో కాదు, మన సూర్యమే అని చెప్పుకున్నారు. ఆ తర్వాత శతభిషకు కథల పోటీలో బహుమతి వచ్చింది. అత్తారింటి వాళ్ళు ఏమీ లేకపోతేనే హడావుడి చేసేస్తారు. మరి అటువంటి అవకాశం వస్తే ఊరుకుంటారా? ఒకటే డబ్బా కొట్టేసుకుంటున్నారు. ఏమిటో అంత గొప్ప కథ అని పనిగట్టుకుని చదివాడు. ఏడ్చినట్టే ఉంది. హీరో పేరు రాము. వాడికి ఉద్యోగం ఉంది, జాలిగుండె కూడా ఉందిట. వీధి పంపు దగ్గర నీళ్లు పట్టుకునే ఆడవాళ్లను చూసి భరించలేక తెల్లవారుజామునే లేచి తన ఇంట్లో పంపు నుంచి నీళ్లు పట్టి వీధిలో అందరికీ తలా ఒక బిందెడు ఇచ్చి వస్తాడుట. ఆడవాళ్ళందరూ కృతజ్ఞతతో నీళ్ళన్నయ్య అని ఆనందంతో కళ్ళ నీళ్లు పెట్టుకుని ఉమ్మడిగా వచ్చి రాఖీ పండుగ నాడు అతనికి రాఖీలు కడతారు. అది కథ. అదో కథ, దానికో బహుమతి. అది చూసి వీళ్ళంతా మెచ్చి మేకతుల కప్పటం, ఆయన గారు తెగ సంబరపడిపోవటం. ఓవర్ యాక్షన్ అని విసుక్కున్నాడు శ్రీధర్. ఆ మధ్య ఏదో ఫంక్షన్లో కనిపించాడు. ఇది వరకులా కాకుండా పంచకట్టు, నిలువు బొట్టు, తెగ ఫోజులు కొడుతున్నాడు. మామగారేమో ఈయన మా పెద్దల్లుడు రచయిత శతభిష అని గర్వంగా అడిగిన వారికి అడగిన వారికి పరిచయం చేయటం. మా బావని చూడండి, మీరు ఉన్నారు ఎందుకు అని అర్ధాంగి సణుగుడు. ఒళ్ళు మండిపోతోంది శ్రీధర్కి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బహుమతి వచ్చింది. ఇలా అయితే నా బతుకు బజారైపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు కసిగా. ఇంకోటి మరోటి ఎందుకు? తను రచనలు చేస్తే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్లు అవుతుంది. కాకపోతే అతనిలాగా కథ రాస్తే అతన్ని కాపీ కొట్టినట్లు అవుతుంది. కాబట్టి ఇంకేదైనా ప్రక్రియ ఎంచుకోవాలి. ఆవేశం ఉంది, కానీ ఏం చెయ్యాలి, అసలు ఎట్లా ఆరంభించాలి అనేదే తెలియటం లేదు. భార్యతో చర్చించాడు. నీరజ చాలా సంతోషించింది. మీరు కూడా రచనలు చేసి పేరు తెచ్చుకుంటే ఇంతకంటే నాకేం కావాలి, నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అంది. అంతలోనే అదృష్టం కలిసొచ్చి అతనికి ఒక గ్రూపుతో పరిచయం ఏర్పడింది. ఇంటికొచ్చి భార్యకు అశుభవార్త వినిపించాడు. ఏం గ్రూప్ అది అడిగింది నీరజ. కోరసం గ్రూపు చెప్పాడు. అంటే కొత్త రచయితల సంఘం. ఇంకా మీరు రచయిత కాలేదుగా, అప్పుడే మీకు సంఘం కూడానా? ఒక కథ అయినా వచ్చయ్యాక అప్పుడు చేరండి సంఘంలో అంది. అలానే ఏమన్నా రూల్ ఉందా? ముందు చేరి తర్వాత రాస్తే ఎవరైనా ఉరి తీస్తారా? నిలదీసి అడిగాడు. ఉరి తీయరు, కానీ అందరూ కొత్త వాళ్ళతో అయితే ఏం ప్రయోజనం? పేరున్న రచయితలు ఎవరైనా ఉంటే వాళ్ళు సలహాలు చెప్తారు, అప్పుడు బాగుంటుంది అంది. అవన్నీ పాత రోజులు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈర్ష్య, అసూయ. ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోవటం తప్ప మరొకరిని భుజం తట్టి ప్రోత్సహించే వాతావరణం లేదు.
అందరూ కొత్త వాళ్ళైతేనే సుఖం అన్నాడు. కొరసం సభ్యులు వారానికి ఒకసారి ఎక్కడైనా కలుసుకుని రచనా వ్యాసంగం గురించి మాట్లాడుకుంటారు. కొత్త సభ్యుడు చేరగానే అతని ఇంట్లో మీటింగు పెట్టడం కొరసం అలవాటు. శ్రీధర్ ఇంట్లో కొరసం సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం నవలలకు కొరతగా ఉంది. తెలుగు కథలు వర్షంలా కురుస్తున్నాయి కాబట్టి నవల రాస్తే బాగుంటుంది అనుకున్నారు సభ్యులందరూ. అది యథార్థమే. కానీ అమ్మో, ఏకంగా నవల రాయటం అంటే మాటలా అని భయపడ్డారు. శ్రీధర్ మాత్రం జాంకలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నాడు. సరే, మీరే మాకు స్ఫూర్తి. మీరు మొదలు పెట్టండి. వారం వారం మనం కలుస్తాం కదా, అప్పుడు చదివి వినిపించండి. సలహాలు సర్దుబాట్లు చేసుకోవచ్చు అన్నారు మిగతా సభ్యులు. ఆనాటి సమావేశం ముగిసింది. బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించి 3 పేజీలు రాశాడు. మర్నాడు భార్యకు వినిపించాడు. ప్రకృతి ఒడిలో ఒక పల్లెటూరు రామాపురం. రామాపురంలో పెద్ద ఆసామి సోమశంకరం గారు, వారి భార్య సోమలక్ష్మి. వాళ్లకు 4 కొడుకులు: రాజారావు, భీమారావు, సుబ్బారావు, గోవిందరావు. రాజారావు భార్య రాజ్యలక్ష్మి, భీమారావు భార్య భీమలక్ష్మి, సుబ్బారావు భార్య సుబ్బలక్ష్మి, గోవిందరావు భార్య గోవిందలక్ష్మి. రాజారావుకు 3 పిల్లలు: కుమార్, ఈశ్వర్, ముకుంద్. భీమారావుకు 3 పిల్లలు: వసంత, కళ్యాణి, భైరవి. సుబ్బారావుకి 4 పిల్లలు: సూర్యం, సత్యం, విశ్వం, చంద్రం. గోవిందరావుకు పిల్లలు లేరు. అతని బావమరిది నారాయణ, అతనికి 4 పిల్లలు: అచ్యుత, కేశవ, మాధవి, రుక్మిణి. అంటూ చదువుతూ అనుమానం వచ్చి భార్యను చూశాడు. ఆమె హాయిగా నిద్రపోతోంది. ఒళ్ళు మండిపోయింది అతనికి. భార్య వీపు మీద ఒక్కటి వేశాడు. ఉలిక్కిపడి లేచింది నీరజ. ఏంటి, నేను చదువుతూ ఉంటే వినకుండా నిద్రేమిటి? కోపడ్డాడు. ఏమిటో హుద్దు హుద్దు తుఫాన్లాగా అన్ని పాత్రలు వచ్చేసరికి అయోమయంగా ఉంది, కళ్ళు మూసుకుని పోయాయి అంది. అంతేలే, నీ వంటి నిరక్షర కుక్షి దగ్గర చదవటం నాది బుద్ధి తక్కువ అన్నాడు. మరుసటి వారం కొరసం సభలో తను రాసింది చదివాడు. బాగుంది అన్నారు వాళ్ళు. ఓ 10 పేజీలు రాసేసరికి అతనికే విసుగేసింది. ఏమిటో అన్ని పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు భార్యతో. రాసేవాళ్ళు మీకే అయోమయంగా ఉంటే చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది? కురుక్షేత్ర యుద్ధంలో లాగా అన్ని పాత్రలు ఎందుకు? కాస్త తక్కువ పాత్రలతో నవల ప్రారంభిస్తే మీకు సుఖం, చదివే వాళ్ళకి సుఖం అంది నీరజ. ఆ నవల అక్కడితో ఆపేసి మరొక నవల ప్రారంభించాడు. సునీల్, సుచిత్రలకు 2 నెలల క్రితం పెళ్ళయింది. వాళ్ళు చాలా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. సునీల్ ఆఫీసు పని మీద బెంగుళూరు వెళ్ళాడు. పని పూర్తి చేసుకుని స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదామని బయలుదేరాడు. దారిలో ఆటోను లారీ గుద్దింది. అక్కడికక్కడే ప్రాణం పోయింది అని రాసి సమావేశంలో కొరసం వాళ్లకు వినిపించాడు. అద్భుతం, మహాద్భుతం, అమోఘం. మొదటి సీన్లోనే హీరో చచ్చిపోవటం చాలా గొప్ప ఆరంభం. ఈగ సినిమాలో లాగా మీ నవల కూడా సూపర్ హిట్ అవుతుంది అని ప్రోత్సహించాడు. నీరజ మాత్రం శుభమా అని నవల మొదలుపెట్టి మొదటి వారంలోనే హీరోని చంపేయటం ఏమిటండి అంది. పోనీ 2వ వారంలో చంపనా అడిగాడు. అసలు హీరోని చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే వద్దంటావా? సరే, హీరోయిన్ని చంపేస్తాను. సునీల్ బెంగళూరు నుండి వచ్చేసరికి సుచిత్ర చచ్చిపోయింది అన్నాడు. అయ్యో రామా, హీరోయిన్ పోతే మిగిలిన కథ ఎట్లా నడుస్తుంది? పాయింటే. ఓ పని చేద్దాం, వాళ్ళిద్దరిని సజీవంగా ఉంచుతాను. సునీల్ మేనత్త కొడుకు రామరాజు, సుచిత్ర మేనమామ కొడుకు భీమరాజు వీళ్ళింటికి వచ్చారు అన్నాడు. బాగుంది, కొత్త మొహాలు ప్రవేశించాయి అంది నీరజ. రామరాజు, భీమరాజు సినిమాకి వెళ్ళొస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యింది, ఇద్దరూ చచ్చిపోయారు అన్నాడు. హరిహరి, ఈ చంపేగోలేమిటండి? మరి క్యారెక్టర్ వైండప్ చేయాలిగా అన్నాడు. ఒక పాత్రను సృష్టిస్తే దాంతో కొంత కథ నడపాలి, వర్ణనలు, సన్నివేశాలు ఉండాలి. చివర్లో చెయ్యాలి వైండప్. మొదటి వాక్యంలో సృష్టించి 2వ వాక్యంలో చంపేస్తూ ఉంటే ఎవరు మిగులుతారు? నవల ఎలా రాస్తారు మీ తలకాయ అంది విసుగ్గా. మరోజు మరొక 3 పేజీలు రాశాడు. భార్యకు వినిపించాడు. తెల్లవారింది. చెట్టు మీద పిట్ట కూకు అని కూస్తోంది. పని మనిషి బర్రు బర్రుమని వాకిలి చిమ్ముతోంది. స్టవ్ మీద నీళ్లు సలసలా మరుగుతున్నాయి.
పక్కింటి కాంతారావు కళ్ళు కళ్ళుమని దగ్గుతున్నాడు. ఇక చాలా ఆపండి, ఏమిటి శబ్దాలు, అసలు కాదేది అని విసుక్కుంది. సరే సన్నివేశం రాస్తాను, నువ్వు వంట చేసుకో అన్నాడు. ఒక సన్నివేశం రాసి వంటింట్లోకి పట్టుకెళ్ళాడు. సుచిత్ర సునీల్ ఆఫీస్కి వెళ్ళగానే బకెట్లో సగం దాకా నీళ్లు పట్టి చారుడు టైట్ పొడి వేసి అతని ప్యాంటు షర్టు అండర్వేర్సు, తన చీర జాకెట్లు అండర్వేర్సు నానబెట్టి బండకేసి బాది నీళ్లల్లో బాగా జాడించి పిండి దులిపి తాడు మీద ఆరవేసింది అంటూ సన్నివేశం చదివి భార్య వంక చూశాడు. ఆముదం తాగినట్లు ఏంటి మొహం అట్లా పెట్టావు అన్నాడు విసుగ్గా. మీరు రాసింది విని అసలు మీరు ఏం రాయదలుచుకున్నారు నిలదీసింది. ఏమో ఇంకా ఏమీ అనుకోలేదు ఆ విషయం గురించి అన్నాడు. అంటే ఓ కథని అనుకోలేదా? అలా ఏం అనుకోలేదు, ఎప్పటికప్పుడు బుర్రలో ఏం ఆలోచన వస్తుందో అదే రాసేస్తాను అన్నాడు. బాగానే ఉంది సంబడం. అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏబ్రాసి మొహం వేసినట్లు ఓ కథ అంటూ లేకుండా నవల మొదలు పెడితే అది ఎలానే ఏడుస్తుంది. ముందు ఒక విషయం అనుకోండి, ఆ తర్వాత దానికి ఒక కథ అల్లండి అని సలహా ఇచ్చింది. ఒక గంట తీవ్రంగా ఆలోచించాడు. సరికొత్త ఐడియా వచ్చింది. శుక్రగ్రహం మీదకి వెళ్తాడు హీరో, మార్స్ నుండి వస్తుంది హీరోయిన్. వాళ్ళిద్దరూ శుక్రగ్రహం మీద పరిశోధనలు జరుపుతూ ప్రేమించుకుంటూ చివరికి పెళ్లి చేసుకుంటారు. ఎలా ఉంది నా నవల అని అడిగాడు. మన ఇంటికి తూర్పు దిక్కు ఎటువైపు ఉందో ఎప్పుడూ అనుమానమే మీకు, అటువంటిది శుక్రగ్రహం గురించి ఏం తెలుసునని రాస్తారు అంది. గూగుల్లో చదివి రాస్తాను. మనకి కొంత తెలిస్తే మిగతా సమాచారం కోసం గూగుల్ మీద ఆధారపడవచ్చు. ఏమీ తెలియకుండా గూగుల్ని నమ్ముకుంటే సొరకాయ బుర్ర పట్టుకుని సముద్రం ఈదినట్లే అంది. నువ్వు ఒకత్తివి, నక్షత్రకుడిలాగా ప్రతిదానికి అడ్డుపడిపోతున్నావు. ఇలా అయితే నేనేం రాయను? మా కొరసం వాళ్ళు చూడు, నేనేం చెప్పినా శభాష్ అంటారు విసుక్కున్నాడు. మీకు తోడుపోయిన వాళ్లే మీ కొరసం వాళ్ళు. ఎన్ని పంపినా తిరిగి రావటం తప్పించి 4 కథలు అచ్చైన వాళ్లే లేరు. కొన్నాళ్ళు ఆ కొరసమును పక్కన పెట్టేసి మంచి కథలు చదివితే ఓ ఐడియా వస్తుంది అని సలహా ఇచ్చింది. కొన్నాళ్ళు రాయటం మానేసి మంచి కథలు చదివాడు. వాళ్ళంతా చాలా గొప్పగా రాశారు, నేను అలా రాయగలనంటావా అన్నాడు కాస్త దిగులుగా. నిజంగా రాయాలని కోరిక ఉంటే మొదలు పెట్టండి, వాళ్ళంతా కూడా పుడుతూనే రాసేశారా ప్రోత్సహించింది. ఏం రాయను, మంచి కథాంశం దొరకాలి కదా. మీ అనుభవాలు రాయండి. రాయటానికి ఏమున్నాయి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి, సంసారం, ఉద్యోగం, గానుగెద్దు జీవితం అంతేగా అన్నాడు నిరుత్సాహంగా. మీ జీవితం అంటే మీదే కాదు, మీరు చూసిన వ్యక్తుల గురించి రాయండి సలహా చెప్పింది. అంటే నీ ఉద్దేశం? మీ తాతయ్య గారి గురించి రాయండి. ఎప్పటి ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి సంగతులు రాస్తే చదివేవాళ్ళు చదువుతారా అడిగాడు. ఆహా, కళ్ళకద్దుకుని చదువుతారు. జీవితమే ఒక పెద్ద కథ. అనుభవాలను అందంగా చెప్తే అందరికీ నచ్చుతుంది. ఎక్కడో వెతుక్కుని ఏదో రాయటం కంటే మనకు తెలిసిన విషయం రాయటం సుఖం. సంధులు సమాసాలంటూ కఠినమైన భాష జోలికి పోకుండా సరళంగా రాస్తే కళ్ళకద్దుకుని చదువుతారు అంది. శ్రీధర్కి భార్య సలహా తీసి పారేయాల్సింది కాదు అనిపించింది. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. మర్నాడు పొద్దున్నే లేచి రాయటం మొదలుపెట్టాడు. కొండవారిపల్లె మారుమూల ఓ కుగ్రామం. అందులో జన్మించాడు రాఘవరావు. ఆయనకు కాస్త జ్ఞానం వచ్చేసరికి స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా నడుస్తోంది అంటూ మొదలుపెట్టాడు. 50 ఎకరాల సుక్షేత్రమైన భూమి ఉన్న ఆసామి అయిన ఆయన 2 జతల ఖద్దరు బట్టలతో ఎంత నిరాడంబరంగా జీవించాడో, దేశం కోసం ఏం త్యాగం చేశాడో రాశాడు. పిల్లలకు వారసత్వపు ఆస్తిగా నిస్వార్థం పరోపకారం అందించిన విషయం రాశాడు. కేవలం 400 ఖర్చుతో కూతురి పెళ్లి ఎట్లా చేశాడో రాశాడు. మొదలు పెట్టాక భూమిలోని జలలా పొంగి వచ్చాయి ఆలోచనలు. రాస్తూ రాస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. వింటున్న నీరజకు కళ్ళు చెమర్చాయి. మొత్తం పూర్తి చేసి పత్రికకు పంపించాడు. ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్లు గుండె బరువెక్కింది అతనికి. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు అతనికి ఫోన్ వచ్చింది. మీరు రాసిన నవల ప్రచురణకు స్వీకరించామని. ఎగిరి గంతులు వేశాడు శ్రీధర్. పరుగున వెళ్ళి భార్యకు ఈ శుభవార్త చెప్పాడు. రాసింది తనైనా మొత్తం ఘనతంతా నీదే అన్నాడు. నీరజ ఆనందం అంతా ఇంత కాదు.
గ్రూప్లో పెడతానంటూ పరుగున వెళ్ళి పోస్టు చేసేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తోడల్లుడు రాస్తున్నాడని పంతానికి పోయి ఏదో రాసి పారేసి ఉంటాడు అనుకున్నారు ఎగతాళిగా. తీరా పత్రికలో మహానుభావుడు సీరియల్ మొదలయ్యాక గొప్పగా రాశాడు అని మెచ్చుకున్నారు. ఓ పెళ్లిలో అతని మామగారు, ఇతను మా చిన్నల్లుడు రచయిత పూర్వభాద్ర అనే కలం పేరుతో రాస్తాడు అని పరిచయం చేస్తూ ఉంటే గర్వం కలగాల్సింది పోయి మొహమాటం వేసింది శ్రీధర్కి. ఆ మాటే భార్యతో చెప్తే ముచ్చట పడింది. అదేనండి రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణం, ఇక మీకు తిరుగులేదు పూర్వభద్ర గారు అంది మురిపెంగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.